ఖమ్మం జిల్లాలో దారుణ సంఘటన ఒకటి చోటు చేసుకుంది. 5 నెలల గర్భవతి మృతి చెందింది. గర్భవతి మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. భార్య చనిపోయినా రాని భర్త అత్తమామ గతేడాది ప్రేమ వివాహం చేసుకున్న బిందుప్రియ భర్త వేధించినట్టుగా ఆరోపణలు అయితే వస్తున్నాయి. 3 రోజుల క్రితం బిందుప్రియ ఉరివేసుకున్నట్లుగా కూడా సమాచారం. చికిత్స పొందుతూ నేడు ఆమె మరణించినట్లుగా తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో జరిగిన ఒక దారుణ సంఘటన మనసును కలిచివేస్తోంది. 5 నెలల బిడ్డను కడుపులో పెట్టుకున్న ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో ఈరోజు మరణించింది. ఆమె మరణించిన ఏడాది కిందట ప్రేమ పెళ్లి చేసుకున్న భర్త రాలేదు, అత్త కూడా హాజరు కాకపోవడం ఇక్కడ మిస్టరీగా మారిందని చెప్పుకోవచ్చు. ఖమ్మం అర్బన్లో నివసించే బిందుప్రియ కుట్టు మిషన్ నేర్చుకునే క్రమంలో బత్తుల శశికుమార్తో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇంట్లో ఇష్టం లేకపోయినా కూడా గతేడాది పెళ్లి చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇంతలోనే ఆమె గర్భవతి అయింది. ఇప్పుడు అనుమానాస్పద స్థితిలో ఆమె మృతి చెందింది. భర్త శశికుమార్ గాని బిందుప్రియను చిత్రహింసలు చేసేవాడని కూడా ఆరోపణలు కూడా వస్తున్నాయి. మాదక ద్రవ్యాలకు బానిస అని, గంజాయి సేవించేవాడని బిందుప్రియ కుటుంబ సభ్యులైతే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలోనే 3 రోజుల ముందు ఉరివేసుకుని బలవన్ మరణానికి ప్రయత్నించగా నేడు చికిత్స పొందుతూ కూడా ఆమె మృతి చెందింది. అయితే ఈ మృతిపై కుటుంబ సభ్యులైతే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆత్మహత్య కాదు, హత్య అని కూడా కుటుంబ సభ్యులు అంటున్నారు. ఈ అనుమానాస్పద మరణం వెనుక ఉన్న వాస్తవాలను బయటపెట్టాలని పోలీసులు ఈ కేసుపై పూర్తి స్థాయి విచారణ జరపాలని కూడా బిందుప్రియ కుటుంబ సభ్యులైతే కోరుతున్నారు. అయితే భార్య చనిపోయినా భర్త మాత్రం రాలేదు. ఇప్పటి వరకు కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి పరారైనట్టుగా కూడా తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. ఖమ్మం జిల్లాలో జరిగిన ఒక దారుణ సంఘటన మనసును కలిచివేస్తుందని చెప్పుకోవచ్చు. 5 నెలల బిడ్డను కడుపులో పెట్టుకున్న ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో ఈ రోజు మరణించింది. ఆమె మరణించిన ఏడాది కిందట ప్రేమ పెళ్లి చేసుకున్న భర్త రాలేదు, ఇటు అత్త కూడా హాజరు కాకపోవడంతో ఈ కథ మిస్టరీగా మారిందని చెప్పుకోవచ్చు. ఖమ్మం అర్బన్లో నివసించే బిందుప్రియ కుట్టు మిషన్ నేర్చుకునే క్రమంలో బత్తుల శశికుమార్తో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇంట్లో ఇష్టం లేకపోయినా కూడా గతేడాది పెళ్లి చేసుకుంది. ఇంతలోనే ఆమె గర్భవతి అయిందని కూడా చెప్తున్నారు. ఇప్పుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. భర్త శశికుమార్ బిందుప్రియను చిత్రహింసలు చేసేవాడని కూడా ఆరోపణలు వస్తున్నాయి. మాదక ద్రవ్యాలకు బానిస అని, గంజాయి సేవించేవాడని బిందుప్రియ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఆమె 3 రోజుల కింద ఉరివేసుకుని బలవన్ మరణానికి ప్రయత్నించగా నేడు చికిత్స పొందుతూ కూడా ఆమె మృతి చెందిందని చెప్తున్నారు. అయితే ఈ మృతిపై కుటుంబ సభ్యులైతే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్య కాదు, హత్య అని కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఈ అనుమానాస్పద మరణం వెనుక ఉన్న వాస్తవాలను బయటపెట్టాలని పోలీసులు ఈ కేసుపై పూర్తిస్థాయి విచారణ జరపాలని బిందుప్రియ కుటుంబం న్యాయం జరగాలని కూడా కోరుతోంది. అయితే భార్య చనిపోయిన భర్త మాత్రం రాలేదు, తన కుటుంబ సభ్యులతో కలిసి పరారైనట్టుగా తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి వాళ్ళ పేరెంట్స్ ఈ ఘటనకు సంబంధించి వాళ్ళు ఏమంటున్నారో ఒకసారి వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు నాకు ఉరేసుకుందని చెప్పకుంటే మా అమ్మాయి ఎక్కడుంది, నేను స్టేషన్కి రాని, నేను దొంగతనం చేసినా అని చెప్పి నేను అడిగిన. అయితే మీ అమ్మాయి హాస్పిటల్లో ఉందంటే మా ఇంటి పక్కన అబ్బాయిని పంపిస్తే ఇక్కడే ఉందని చెప్పి మా అక్కని, మా తమ్ముడిని, మా అన్నని వీళ్ళని పంపించిన. ముందు పంపించి నేను వస్తే నేను వచ్చేసరికి ఇక మాట్లాడలేదమ్మా. స్టేషన్ నుంచి మాట్లాడింది, ఇక మాట్లాడలేదమ్మా. ఇక ఆవాజ చచ్చిపోయిందమ్మా. అమ్మా అమ్మా 23వ తారీఖు జరిగింది అంటున్నారు. ఈ రోజు వచ్చేసి 27వ తారీఖు 5 రోజులు హాస్పిటల్నే ఉందమ్మా. ఇప్పుడు హాస్పిటల్నే ఐసీ రూమ్ లోనే పెట్టారు. మేడాలు అందరూ మంచిగా చూసుకున్నారు. ప్రెగ్నెంట్ 5వ నెల 6వ నెల ప్రెగ్నెంట్. ఎందుకు సూసైడ్ చేసుకుంది? మరి ఇష్టపడి పెళ్లి చేసుకుంది కదా. ఆమె ఇష్టపడే పెళ్లి చేసుకుంది మేడం. నాకు ఇచ్చింది టీ, నా కొడుకు ఇచ్చింది, నా పెద్ద కొడుకు ఇచ్చింది టీ. ఇంట్లో పోయింది ఊరేసుకుంది, మేము చూడలేదని అంటారు మేడం. నువ్వు చచ్చినా ఏం లేదు, నేనైతే సావని నేను అడిగే పోతున్నది. అసలు ఎప్పుడైనా అలాంటి నిర్ణయం నా దగ్గర తీసుకోదు కూడా. అలాంటి పిరికిది కాదు. మాకైతే అనుమానం ఉందమ్మా, నా బిడ్డను చంపిరమ్మా. వాడు గంజాయి తాగుతాడమ్మా. నాకైతే అనుమానం గంజాయి తాగి ఏదైనా గొడవ పెట్టుకొని కొడితే ఇది పడిపోయిందేమో. ఏ మాత్రం మేలుకున్నా నా దగ్గరకు వచ్చింది. నేనున్నది కూడా ఎంత దూరమే కదా, 1 కిలోమీటర్ దూరమే ఉన్నా. నా దగ్గరకు వచ్చేదే గానీ
కొట్టడమే సోయి లేకుండా పడి ఉంటది, అందుకే రాలేకపోయింది. లేదా నా బిడ్డ వచ్చిద్దమ్మా, నాకు అంత తెలివి కలదమ్మా. ఆ తర్వాత గొడవ చేస్తుంటే ఎందుకు చిరాకు చేస్తుందని తెలిసిన వాళ్ళు ఉంటే ఇట్లా స్టేషన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తే నేను ఉండను, నేను వెళ్ళిపోతా ఇంట్లో నుంచి అని చెప్పేసి మరి ఎక్కడికి వెళ్తామని స్టేషన్లో సార్ వాళ్ళు అడిగారు. అయితే వాళ్ళు అన్నారు కదా, మేము చూసుకుంటాం, మేము పెంచుకుంటాం అది అని అంటే, పెంచుకోవడం ఏందమ్మా తెలియని వాళ్ళని అంటే. అయితే ఈమె ఫోన్ మాట్లాడకుండా ఒకరోజు మమ్మీ బాత్కి వెళ్తుంటే ఫోన్ మాట్లాడుతుంటే స్పీకర్ పెట్టి మాట్లాడుతుందంట వీడియో కాల్ చేసి. ఆ వీడియో కాల్లో ఇట్లా మీ మమ్మీని చంపేసిరా అది ఇది అని చెప్పేసి వాడు మాట్లాడుతుంటే కింద వాళ్ళు మెయిన్ ఆన్ చేసుకోవాలంటే వాళ్ళే పైకి రావాలి. వాళ్ళకి కింద వాళ్ళకి నేను పరిచయం, నేను పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసిన తర్వాతకి అక్క పరిచయం లేదు కదా. ఆ సఖి సెంటర్లో అంట ఆంటీకి తెలిసిన వాళ్ళు ఉంటే ప్లాన్ చేసి మా అక్కని ఇంకా వాళ్ళు చెప్పేది వినేటట్టు క్రియేట్ చేసి తయారు చేసి ఆమె చెప్పిందే చేసేటట్టు చేశారు. వాళ్ళే ఏదో చేశారు మా కింగ్స్ చేతులకి అవి చూసినాం, క్యాండిల్స్ పెడితే స్వెల్లింగ్ అవుతుంది కానీ బ్లడ్ క్లాట్ కావడం జరగదు. చేయి చూసినా ఇరిగిపోయింది మా అక్కది. హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు మీరు వచ్చేసినప్పుడు ఆ సిచ్యువేషన్ ఏ సిచ్యువేషన్ లో కనిపించింది? కాన్షియస్లో లేదు అసలు బెడ్ మీద ఉండడం, ఓన్లీ హార్ట్ బీట్ ఒకటే మేము పల్స్ అవి చూస్తాం కదా వాటి మీద చూపడం హార్ట్ బీట్ ఒకటి. అయితే 2 days తర్వాతకి డాక్టర్లు వచ్చి మేము అడిగినాం